మిల్ మేకర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని దాంట్లో మిల్ మేకర్ వేసుకొని బాగా నానబెట్టాలి. అవి నానేంత వరకు ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత అవి ఫ్రై మిక్స్ చేసుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకోవాలి. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటో ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉప్పు తగినంత వేసుకొని కారం ఆయిల్లో ఫ్రై అయ్యేదాకా ఉంచాలి. ఇప్పుడు దాంట్లో పచ్చివాసన పోయేంతవరకు మంచిగా కారంలో వేగనివ్వాలి. తర్వాత దాంట్లో మిల్ మేకర్ వేసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉంటుంది, వాటర్ ఫ్రీజ్ చేసుకొని మిల్ మేకర్ అందులో వేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ. ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకుంటే రెడీ.